వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు మండలాల్లో నకిలీ డీఏపీ ఎరువుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పూడూరు మండలం మంచన్పల్లితో పాటు పరిగి మండలంలోని చిగురాల్పల్లి, బసిరెడ్డిపల్లి, లక్నాపూర్ గ్రామాల్లో వందల మంది అమాయక రైతులు ఈ నకిలీ ఎరువుల బారిన పడి తీవ్రంగా మోసపోయారు. మార్కెట్లో డీఏపీకి ఉన్న తీవ్ర డిమాండ్ని ఆసరాగా చేసుకుని డీలర్లతో పని లేకుండా నేరుగా కంపెనీ నుంచే 1700కే ఇంటి వద్దకి తెచ్చిస్తామని ఓ మధ్యవర్తి రైతులకు ఎరవేశాడు. ఎంఆర్పీ 1350 రూపాయలుంటే బయట డీలర్లు 1800కు పైగా అమ్ముతున్నారని భావించిన రైతులు సదరు మధ్యవర్తిని నమ్మి వందలాది సంచులు కొనుగోలు చేశారు. తీరా పొలంలో చల్లే సమయంలో ఆ ఎరువులు నకిలీవని తేలింది. నకిలీ ఎరువులు పట్టుకున్న రైతుల చేతులకు పెద్ద బొబ్బలు రావడంతో ఈ దారుణం వెలుగు చూసింది. అసలు వాళ్ళు దొంగలు, బోకారు కూడా దొంగలు అయిపోయారు. వాళ్ళు కూడా దుకాణ పోలు 1800 2000 ఇంటికి వచ్చేటకాల అన్నటికాల ఏమో 300 తక్కువకి వస్తుంది కదా అని మేము ఇంట్లో పోయినాం. మేము 70 సంచులు తెచ్చినాం. ఇక వేరే వాళ్ళు తెచ్చారు కానీ ఇక మాకైతే 70 సంచులు. డిఏపి బూడిది లేకనే మొత్తం తెల్లగా సున్నం లేక ఇక వేస్తే చేతులు బొక్కిపోతున్నాయి, పొక్కలు పడుతున్నాయి, వాసన వేర్పాటే. అది మొత్తం ఇక నకిలీ కాదు. మొత్తం ఊళ్ళో దగ్గర 300-400 సంచులు ఉంటాయి. సర్పంచ్ కూడా కొన్నాడు, ఆయన 45 సంచులు కొనడానికి. వ్యాపారం దొంగ వ్యాపారి ఒకడు మసాలా తెచ్చి అమ్ముకొని రైతులను మోసం చేసిండు. ఆ మోసం చేసి మాకు అది చేసిండు. తక్షణమైన మీద చర్య చేసుకొని ప్రతి గ్రామంలో కూడా 3-4 విలేజ్లను అదే మోసం చేసిండు. దయచేసి మీరు ఈ అన్ని అరెస్ట్ చేసి వాడిని ఏమైనా చేయగలిసిన కోరుతున్నాం. ఈ పరిగి మార్కెట్లో ఏమో డిఎఫ్ దొరకలేదు. రైతులు దొరకగా ఏదో మంచిగా ఉన్న డిఎఫ్ తీసుకున్నారు, అది మొత్తం మోసం ఉన్నది. లేబుల్ చూస్తేనేమో మంచిగా ఉన్నది. డిఎఫ్ సంచి ఏమో సేమ్ డిఎఫ్ ఉంది, లోపల మొత్తం డూప్లికేట్ డిఎఫ్ పెట్టి మన్ను అన్ని మశానకాలు అంతా ఉంటుంది. చెట్లకి వేస్తే చెట్లు అరుగుతలేవు, మనిషి చేతులకు అన్ని బొక్కలు పడ్డాయని కూలి వాళ్ళకు రైతులకు అందరికీ దయచేసి మీరు చర్య చేసుకోవాల్సి కోరుతున్నాము. యాదాద్రి భువనగిరి